హైదరాబాద్ లో సంచలనంగా మారిన కూకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను జార్ఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. అధునాతన సాంకేతికత ఆధారంగా ఇద్దరిని పట్టుకున్నారు. ఇందుకోసం పోలీసులు జార్ఖండ్ వెళ్లారు. ఇద్దరు నిందితులను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. రేపు వీరిద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్ 13వ అంతస్తులో నివసిస్తున్న రేణు అగర్వాల్ అనే మహిళను కాళ్లు చేతులు కట్టేసి ప్రాణాలు తీశారు. ప్రెజర్ కుక్కర్ మూతతో తలపై కొట్టి పదునైన కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేయడం కలకలం రేపింది. ఇద్దరు బీహార్ యువకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు నగదును అపహరించి బైక్ పై పరారయ్యారు. కాగా అక్కడి సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పదంగా లిఫ్ట్లో ప్రయాణించిన దృశ్యాలు రికార్డ్ కావడం దర్యాప్తుకు మరింత బలం చేకూర్చింది. దీని ఆధారంగా ఫోన్ సిగ్నల్ బేస్ చేసుకుని కేసును ట్రేస్ చేశారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్య జరిగినటువంటి వెంటనే స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేసినటువంటి పోలీసులు ఈ ఇద్దరు ఇంట్లో నుంచి అనుమానాస్పదంగా వెళ్తున్నటువంటి దుండగులు ఎటువైపుగా వెళ్తున్నారంటూ కూడా రూట్ మ్యాప్ అంతా పరిశీలించినప్పుడు జార్ఖండ్ వైపుగా పారిపోయారంటూ కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి వారిని జార్ఖండ్ లో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. హత్య చేసిన తర్వాత వీళ్ళు అదే అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ద్విచక్ర వాహనం సహాయంతో అక్కడి నుంచి రైల్వే స్టేషన్ చేరుకొని రైల్వే స్టేషన్ మీదుగా తిరిగి జార్ఖండ్ రాష్ట్రానికి చేరినట్టు కూడా పోలీసులు ఆ రూట్ మ్యాప్ ని కనుగొని ఆ మ్యాప్ ప్రకారంగా వాళ్ళ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి వెంటనే పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకొని ఇంట్లో కాజేసినటువంటి సొత్తునంతా కూడా రికవరీ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు పోలీసులు. రేణు అగర్వాల్ 13 అంతస్తులో స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో చాలా రోజులుగా నివాసం ఉంటున్నారు. అదే ఇంట్లో 10 రోజుల క్రితం జార్ఖండ్ కి చెందినటువంటి ఒక యువడు పని కోసం రావడము, అంతకుముందు పనిచేసినటువంటి వ్యక్తి ఇద్దరు కలిసే ఈ హత్య చేసి ఉండవచ్చు అనే దాంట్లో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దాంతో పాటు క్రైమ్ సీన్ ని పరిశీలించినప్పుడు రేణు అగర్వాల్ ని చేతులు కాళ్ళు కట్టేసి ముందుగా మెడ భాగాన్ని కట్ చేయడము, తర్వాత ఒంటిపై అనేక చోట్ల తనకు కత్తితో గాయాలు పెట్టడము, నోట్లో నుంచి మాట రాకుండా నోటికి తాడు కట్టడము, అక్కడ కిచెన్ లో ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్ ని తీసుకొచ్చి నెత్తిపై బాగా బలంగా మోదడంతో ఘటనా స్థలంలో చనిపోయినటువంటి వెంటనే ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా కాజేసుకుని అక్కడి నుంచి కూడా పరారయ్యి సీసీటీవీ కెమెరాల్లో అపార్ట్మెంట్ నుంచి 13వ అంతస్తు నుంచి కిందికి దిగుతున్నటువంటి సీసీ ఫుటేజ్, తెల్లార్లకు వచ్చిన తర్వాత వారి యాక్టివా బైక్ ని దొంగిలించుకొని ఆ బైక్ పై వెళ్తున్నటువంటి దృశ్యాలే ఇప్పుడు పోలీసులకు కీలకమైనటువంటి ఆధారాలు లభించాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఈ ఇంట్లో నుంచి ఎవరు వెళ్లారనే దానిపై అప్పటికే సగం కేసుని డిటెక్ట్ చేసినటువంటి పోలీసులు ఇద్దరు నిందితులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. ఈ రోజా లేదా రేపో ఈ కేసుకు సంబంధించినటువంటి ఇద్దరిని మీడియా ముందు ప్రవేశపెట్టి కేవలం దొంగతనం కోసమే ఈ హత్య చేసి ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కాజేసుకొని సొంత రాష్ట్రానికి పారిపోయినటువంటి క్రమంలో అలర్ట్ అయ్యి ముందస్తుగానే వారు చేజారిపోకుండా విలువైనటువంటి వస్తువులు అమ్ముకోకుండా అక్కడికి వెళ్ళినటువంటి వెంటనే వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. శివ, అయితే రవితేజ, నిందితుల దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కదా, అపార్ట్మెంట్ వాసులు ఎవరైనా వారిని కొంత గుర్తించిన పరిస్థితి ఏమైనా ఉందా? వారికి అపార్ట్మెంట్ తో గతంలో ఏమైనా రావడం గానీ ఇతరతర పనులకు వారు ముందే వచ్చి పసిగట్టడం గానీ ఇలాంటివి ఏమైనా చేశారా? ఎవరైనా దీని గురించి రెస్పాండ్ అయ్యారా అపార్ట్మెంట్ లో? సీసీటీవీ దృశ్యాలు చూసినటువంటి వెంటనే తన భర్తే ఈ వ్యక్తి తమ ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు, ఇంకో సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఇద్దరు కూడా జార్ఖండ్ స్టేట్ కి చెందినటువంటి వారు, ఇటీవలే 10 రోజుల క్రితం జాయిన్ అయినటువంటి వ్యక్తి ఈ హత్య చేసి ఉండవచ్చు అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రేణు అగర్వాల్ ని తీవ్రంగా వేధింపులకు గురి చేసి నానా హింసకు గురి చేసి ఇంట్లో విలువైనటువంటి వస్తువులు బంగారం ఎక్కడుంది ఎంత ఉంది అని కూడా తనను బాదుకుంటూ ఆ వ్యక్తులు అక్కడ సర్చ్ చేసి ఇంట్లో ఉన్నటువంటి బ్యాగ్ లో ఆ బంగారాన్ని క్యాష్ ని అమర్చుకొని అక్కడి నుంచి కూడా పరారైనట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ కీలకం కాబట్టి ఆ ఫుటేజ్ ని ఆధారంగా చేసుకుని ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరని యజమానిని అడిగినప్పుడు మా ఇంట్లో పనిచేసినటువంటి వ్యక్తులని చెప్పడంతో
ఈజీగా ఈ కేసు నిందితులు వీరే అంటూ కూడా ఒక కంక్లూడింగ్ వచ్చి వాళ్ళ రూట్ మ్యాప్ ప్రకారంగా వాళ్ళ స్టేట్ కి వెళ్లే లోపే పోలీసులు అక్కడ వెళ్లి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు లేకపోవడము, ఇంట్లో ఒక్కతే మహిళ అయి ఉండడము, ఈజీగా ఈ దొంగతనం చేసి ఈ సొత్తుతో పారిపోవచ్చు అన్న ఆలోచనతోటి ఈ హత్య జరిగింది అనేది మాత్రం పోలీసులు భావిస్తా ఉన్నారు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.